హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఒక కొత్త కాలర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేద్దాము. దీనికి మనం మామూలుగా డ్రెస్ కటింగ్, కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ ఎలా అయితే చేస్తామో అలాగే చేసుకోవాలి. వీటితో వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు తీసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా 7 ఇంచెస్కి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం గ్లాస్ నెక్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలాగే అయితే నెక్ని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వరకు తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత మనం గ్లాస్ నెక్ కటింగ్ అయితే ఎట్లా చేస్తామో లుక్ అయితే అట్లాగా వస్తుంది. ఇదే కాదండి, రోజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ట్రెండీగా మారింది కదండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి అయితే చూడండి. బేబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వేస్తామండి. అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఒక్కసారి చూసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. గ్లాస్ నెక్ లాగా అయితే కనిపిస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కాలర్ నెక్ ఈజీగా ఎలా కుట్టాలో తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసాను. ఆ తర్వాత రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని నెక్ మనకి కాలర్ ఎంత పొడవు కావాలి అనేది మెజర్ చేసుకోవాలి. ఇలా అయితే మెజర్ చేసుకుంటే నాకు 13 ఇంచెస్ వరకు అయితే కాలర్ వచ్చింది. 13 అండ్ 13 అంటే 26 ఇంచెస్ వరకు మనం కాలర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి నేను వేరే కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని నేను 3 ఇంచెస్ వెడల్పుతో 27 ఇంచెస్ వరకు పొడవైతే తీసుకున్నాను. తీసుకొని రెండు ఎడ్జెస్ని జాయింట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి ఇది 26 ఇంచెస్ లెంగ్త్ అయితే వచ్చింది కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం లోపలికి క్లాత్ అయితే వెళ్తుంది కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్తో తీసుకున్నామంటే మనకి అది సరిగ్గా అయితే రాదు. అందుకని 26 ఇంచెస్ లెంగ్త్ వచ్చింది కాబట్టి నేను 27 ఇంచెస్ వరకు లెంగ్త్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి పక్కన, దాన్ని అయితే కటింగ్ చేసుకొని రిమూవ్ అయితే చేసేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తాము. చాలా ఈజీ అండి ఈ నెక్ డిజైన్ అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేయడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుందాము. ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, దీనిపైన బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకొని అటాచ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇట్లాగా వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కాలర్ని అయితే తీసుకొని అక్కడ వీ షేప్ ఉంది కదా, అక్కడ కార్నర్స్ అయితే కొంచెం కట్ పెట్టుకోవాలండి. 2 సైడ్స్ ఒక చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ మన కాలర్ని అయితే సెట్ చేసుకొని అక్కడ నుంచి మనమైతే స్టిచ్చింగ్ని స్టార్ట్ చేసుకోవాలి. ఒక పాదం మందంతో స్టిచ్చింగ్ అయితే ఒక పాదం ఖర్చు వదిలేస్తూ అరౌండ్ ద నెక్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ అవుతాయి కదండి, ఆ జాయింట్ దగ్గర కాలర్ని కరెక్ట్గా అయితే సెట్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి. అక్కడ మనం ఎలాంటి ప్రిల్ అయితే పెట్టకూడదండి. స్ట్రైట్ మన స్టిచ్చింగ్ అయితే స్ట్రైట్గానే రావాలి. అక్కడ కార్నర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ కాలర్ నెక్ హాఫ్ కాలర్, ఫుల్ కాలర్ నెక్ల కంటే కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది ఈ కాలర్. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనం కాలర్కి వేరే కలర్ క్లాత్ కానీ వేసామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి.
ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఒక వీడియో చేయడం అంటే ఒక వీడియో వెనకాల చాలా కష్టమైతే ఉంటుందండి. సో, ఒక చిన్న లైక్ అయితే చేయవచ్చు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల మీకు పోయేదైతే ఏం లేదండి. వీడియో ఇంకొంచెం ఫార్వర్డ్ అయితే అవుతుంది. ఇంకొంతమంది దగ్గరికి వీడియో అయితే వెళ్తుంది అంతేను. ఇలా మనం కాలర్‌నైతే మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ అయితే చేసుకోవాలి. ఎండింగ్ దగ్గర ఒక లాక్ స్టిచ్ అయితే వేసుకొని ఎండ్ చేసుకోవాలండి. దీనికి మనం పైన కూడా కాలర్‌ని ఫోల్డ్ చేసుకొని పైన ఇంకొక స్టిచ్ అయితే వేస్తాము. అప్పుడు కాలర్ వచ్చేసి కూర్చుంటుంది దానిపైన. కింద ఎడ్జెస్‌ని లోపలికి ఫోల్డ్ చేసేసి కాలర్‌నైతే సెట్ చేయాలి. ఇలా మనం కొంచెం గోరుతో పైన రఫ్ చేసామంటే కాలర్ అయితే లుక్ అయితే ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. పైనైతే ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇలాగా మనం కాలర్‌ని అయితే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని స్టిచ్ అయితే చేయాలి. నేనైతే ఈ కాలర్‌ని డ్రెస్‌కైతే స్టిచ్ చేశానండి. ఇది డ్రెస్‌కే కాదు, బ్లౌజ్‌కి స్టిచ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత హ్యాండ్స్ మామూలుగా నార్మల్‌గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో, హ్యాండ్స్‌ని కూడా అలాగే కట్ చేసుకొని ఈ టాప్‌కైతే హ్యాండ్స్‌ని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్ జాయింట్స్ అన్నీ చేసుకొని డ్రెస్‌నైతే కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా నెక్ లైన్ పైన, కాలర్ పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇది బ్లౌజ్‌కైనా స్టిచ్ చేసుకోవచ్చండి. మీకు కాలర్ లెంగ్త్ నాకు 1 ½ ఇంచ్ వరకు వచ్చింది. మీకు చిన్న కాలర్ కావాలనుకుంటే 2 ఇంచెస్ కాలర్ తీసుకొని అయినా కూడా స్టిచ్ చేసుకున్నామంటే లుకింగ్ అయితే బాగుంటుంది. మనమందరం ఒప్పుకోవాల్సిన నిజమైతే ఒకటుందండి. అదేందంటే మన డెత్. పుట్టిన ప్రతి ఒక్కరికి చావనేదైతే కంపల్సరీ వస్తుందండి. ఈ చిన్న జీవితంలో మనం ఒకరికి మోసం చేయకుండా మనకు చేతనైనంతలో ఒకరికి సహాయం చేస్తూ, మనల్ని పుట్టించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయన్ని గుర్తు చేసుకుంటూ జీవిస్తే సరిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసారంటే వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.